ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు రూరల్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు భారత్ సింధూర్ అనే పేరు నిర్ణయించారు. ఇందులో భాగంగా పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ పేరు పెట్టామని చెప్పారు కోటంరెడ్డి. కేంద్ర బలగాలకు అండగా ప్రస్తుతం భారత ఉగ్రవాదులపై చేస్తున్న పోరాటానికి మద్దతుగా చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ పేరు పెట్టామని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. గౌరవ నామం ఉండాలని భారత్ సింధూర్ పార్క్ పేరుతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ పేరుతో మనం నామకరణం చేసుకోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా మనం పేరు పెట్టుకోవటం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన భారత సైన్యం దేశ రక్షణ కోసం పాకిస్తాన్తో ఏ విధంగా పోరాడుతుందో, పాకిస్తాన్ని ఏ విధంగా గుండెలు జలదరించే విధంగా, పాకిస్తాన్ ఒళ్ళు ఎదిరే విధంగా సమాధానం చెప్తుందో త్యాగాలకు సిద్ధమై మీకు అందరూ కూడా తెలుసు. అందుకే భావితరాలు కూడా ఈ యొక్క ఆవంచర్ల పార్కు గుర్తుండిపోవాలా. ఎప్పుడు పెట్టారు ఈ పార్క్ అంటే భారతీయుల నుదుట సింధూరాన్ని చెరిపివేసి దేశంలో ఒక అస్థిరత నెలకొల్పాలని చెప్పని పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఏదైతే భారతదేశం అమాయకుల్ని చంపాయో, ఎరుపుని ఆ రక్తాన్ని ఎర్రగా మార్చి భారతదేశాన్ని భయపెట్టాలని చూసాయో, ఆనాడు ఎరుపంటే ఎవడికిరా భయం, నా కన్న తల్లి భరతమాత నుదుడు సింధూరం ఎరుపు, నా దేశంలో ఉండే కోట్లాది భారతీయ స్త్రీల నుదుడు సింధూరం ఎరుపు, ఆ నుదుట సింధూరాన్ని చెడిపేయాలని చూసిన పాకిస్తాన్ ఈనాడు నీకు సింధు నదిలాగా మా పౌరుషం నీ మీద కనపడుతూ ఉంది, ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అని చరిత్ర మొత్తం కూడా చెప్పుకునే విధంగా. అంతేకాకుండా ఈ 60 ఎకరాలే కాకుండా జిల్లా అధికారులు చెప్పారు మరో 90 ఎకరాలు కూడా అందుబాటులో ఉంది. దాని సేకరణ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాం.